నేను ఈరోజు మీకు చూపించబోతుంది సీతాఫలం చెట్టు అండి. చెట్టులో చెట్లో చాలా పళ్ళు వచ్చేసి అవి ఎర్రగా అవడం వల్ల కాయలు పండిపోయే టైంలో వచ్చేసి అవి బద్దలవడం స్టార్ట్ అవుతాయి. అది ఎలా బద్దలవుతాయంటే కనుక ఆ, ఎండ, ఈ మబ్బు, వర్షం, వీటి వల్ల ఈ వర్షం ఈ ఎండ వల్ల ముఖ్యంగా అది లోపల బద్దలవుతుంది అన్నమాట. వాటి ద్వారా ఈ తోట యజమానులు అమ్మలేకపోతున్నారు. ఎలా అంటే కనుక బద్దడం వల్ల షాపర్లు తీసుకోలేకపోతున్నారు. ఏ విధంగా బద్దలు ఏదవుతున్నాయంటే అది బద్దలైన తర్వాత అది మళ్ళీ అమ్మకానికి రావట్లేదు అనమాట. అది ఏ విధంగా బద్దలయ్యి ఏ విధంగా పక్షులను తింటాయి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇవి చూస్తే కనుక ఇవి బద్దలైనవి, ఈ పళ్ళు అనేవి బద్దలైనవి చూస్తారా. ఈ పళ్ళు కొద్దిగా ఎండ మరియు వర్షం కారణంగా ఈ విధంగా బద్దలవుతాయి అన్నమాట. ఈ మధ్య వర్షం బీభత్సంతో అలాగే తుఫాన్ వలన కొద్దిగా మబ్బులు కమ్మేసి వర్షం రావడం వలన ఆ టైంలో ఎర్రగా ఉన్నవన్నీ ఇక బద్దలయ్యాయి అన్నమాట. బద్దలైన వాటికి మా పక్షులు ఉంటాయా, ఆ పక్షులు వచ్చేసి చూడండి, ఆ పక్షులు వచ్చేసి ఇదిగో ఇవి తీసుకొచ్చా, ఇలా తినేస్తాయి అన్నమాట. ఇది తిన్న మొత్తము ఇంకా వేస్ట్ అన్నమాట. ఇవి మనకు విత్తనాలకు ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి తీసుకుని విత్తనాలు కూడా వేసుకోవచ్చు మనం. చూసారా ఈ విధంగా బద్దలు అవుతాయి. ఇలా బద్దలైనవి మనం తినొచ్చు, అవి పండినట్లయితే తినొచ్చు. ఇది చూసారా, ఇది ఒక పక్షి వచ్చి తినేసింది, ఒక పిచ్చుక పక్షి అది తినేసింది అనమాట. ఈ విధంగా కొరికి కుట్టి కుట్టి తినేస్తుంది అనమాట. ఇది కూడా చాలా ఇలా బద్దలే ఉన్నాయి. చాలా చెట్లు, ప్రతి చెట్టుకి వెళ్తే కనుక ఒక 10-15 దొరికిస్తాయండి. ఈ విధంగా పక్షులు తినడం వల్ల ఈ యొక్క తోట యజమానులు కావచ్చు, తోటలు పెంచుకునే వాళ్ళు కావచ్చు, ఈ విధంగా చాలా లాస్ అయితే వాళ్ళకి జరిగిందనమాట. ఇది జరగడం వల్ల ఈ యొక్క యజమాని అండ్ వీళ్ళొక వ్యాపారం కావచ్చు దెబ్బతింటుంది. కస్టమర్లు కూడా తీసుకోలేకపోతారు అనమాట. అమ్మే వ్యక్తి, కొనే వ్యక్తి కూడా దెబ్బైపోతారు. వీటి వల్ల తోట యజమానికి చాలా లాస్ అనేది జరుగుతుంది. ఇవన్నీ సీజన్కి వస్తాయి. ఎప్పుడు వస్తాయి కనుక ఫ్రెండ్స్ కావచ్చు, ఊర్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు, తోటకి వెళ్తే కనుక చాలా మంది తినవచ్చు. ఎందుకంటే ఇవి అలా బద్దలై ఉన్నాయి. ప్రతి తోటకి వెళ్తే కనుక మ్యాక్సిమం ఆ తినేంత ఎంత తింటాడు అంత తినొచ్చు అనమాట. ఆ విధంగా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మీకు ఇదంతా వీడియో వచ్చింటే ఫ్రెండ్స్, ఉంటాను ఇంకా. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.